దృశ్యవేదిక కార్యక్రమం చివరి ఘట్టానికి వచ్చాం. ఇప్పటివరకు మన ముందు అద్భుతంగా ప్రదర్శించినటువంటి రేపటి శత్రువు నాటిక దర్శకులు మా హీరో పిసిహెచ్ నాయుడు గారికి అలాగే వారి బృందానికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ మీ అందరి తరపున అర్థమైందిగా రేపటి శత్రువు ఎవరో అయిందా? పిల్లలా ఎవరో చెప్పండి, చెప్పాలి. పిల్లలు కాదు, మన వార్ధక్యం రేపటి శత్రువు అనే మంచి సందేశం ఇచ్చిన నాటిక. ధన్యవాదాలు నాయుడు గారు. అలాగే ఈనాటి ముఖ్య అతిథులుగా కొప్పవరకు ఉమా బలరాం గారు అలాగే బలరాం కృష్ణమూర్తి గారు, వారిద్దరిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మన సంస్థ ఉపాధ్యక్షులు దొంతాల ప్రకాష్ గారిని రండి 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 మీరు కూడా రండి, వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈరోజు మంచి నాట్య ప్రదర్శన ఇచ్చినటువంటి నాట్యాచారిణి శ్రీమతి గోనుగుంట శైలేశ్రీ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ముందుగా ఈనాటి మన ముఖ్య అతిథి శ్రీమతి ఉమా బలరాం గారికి మెమోంటో ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాం మా ఉపాధ్యక్షులు గారితో. అలాగే ఈరోజు నృత్యాంశాలు ప్రదర్శించినటువంటి శ్రీమతి గోనుగుంట శైలేశ్రీ గారికి మెమోంటో ప్రదానం చేయవలసింది కోరుతున్నాం. అలాగే ఈరోజు నాటిక ప్రదర్శించినటువంటి పిసిహెచ్ నాయుడు గారికి మెమోంటో ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాం. భాస్కర్ వెనుగళ్ళ భాస్కర్ గారు మెమోంటో ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే నాటిక పారితోషికం ఇవ్వాల్సిందిగా ఉపాధ్యక్షులు అని కోరుతున్నాం. అలాగే ఈరోజు నాట్యాంశాల్లో పాల్గొన్నటువంటి శిష్య బృందానికి అందరికీ మెమోంటోలు ప్రదానం చేయవలసిందిగా శ్రీమతి ఉమా బలరాం గారిని కోరుతున్నాను. శైలశ్రీ గారిని వారి బృందాన్ని పరిచయం చేయవలసింది కోరుతున్నాను. తన్మయి, వేద సహస్ర, జస్విత, భావన, రితిక, ఖ్యాతిక, ఖ్యాతిక, చంద్రవర్షిణి, శైలజ, సంజన,
కావ్య, సుజయ, లావణ్య, చంద్రవర్షిని అటు కూర్చో, అటు కూర్చో, సత్యానందిని, సత్యానందని కూడా డాన్స్ మాస్టరే, నాట్యాచార్యనే, సభ్యురాలు, ఆర్టిస్టు, డ్రామా ఆర్టిస్టు. ఓకే అమ్మా. అలాగే ఇప్పుడు ఆహుతులైన ప్రేక్షకులందరికీ శ్రీమతి జ్యోతిశాల స్మారక కళా పరిషత్ తరపున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈరోజు వాతావరణం అనుకూలించకపోయినా ఇంతమంది వచ్చి మా ఈ కార్యక్రమం వీక్షించి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ నాటికలో నటించిన నటీనటులు శ్రీమతి విజయలక్ష్మి గారు, కె విజయలక్ష్మి గారు, శాంత పాత్ర గారు, శ్రీమతి రమాదేవి కోడలు, శ్రీమతి రమాదేవి, శ్రీ కవిప్రసాద్, నరసింహమూర్తి గారు, నరసింహరావు గారు, ఇలా వచ్చాను, నరసింహరావు గారు, సంగీతం రాజు, మేకప్ శివాజీ, దర్శకత్వం సత్యం పాతాభవదీయుడు, రచయిత గౌరీనీయులు పూజ్యులు కీర్తిశేషులన్న ఆకిళ్ళ గారు, ప్రముఖ సినీ రచయిత, మా డిపార్ట్మెంటు. మా డిపార్ట్మెంట్ అంటే ఈ నరేంద్ర గారు మా డిపార్ట్మెంటు, అలాగే భాస్కర్రావు గారు మా డిపార్ట్మెంటు. ఇలా ఈ సంవత్సరం చాలామంది మా డిపార్ట్మెంట్ మా అనే డిపార్ట్మెంట్ కాదు, బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్. బిఎస్ఎన్ఎల్లో మేమంతా కలిసి పనిచేసాం, రమ్మన్నారు, వచ్చాం, ప్రదర్శించాం, మీకు సంతృప్తి కలిగించామని అనుకుంటున్నాం. ఎక్కడైనా మీరు చిన్న పొరపాటు చేస్తుంటే క్షమించమని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. కొప్పరు బలరాం గారు వారి స్పందన తెలియజేస్తారు. ముఖ్యంగా మన దృశ్య వేదిక ఇన్విటేషన్ మీద ఈరోజు నాటిక యొక్క కాన్సెప్ట్ రాశారు, జిస్ట్ రాశారు. అది చూసి మేము దంపతులు మీ ఇద్దరం వచ్చాం. అది చూసిన తర్వాత, ఎందుకంటే ఈ వయసులో అందరం కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. మీరు అన్నట్టు అసలు ఎవరు శత్రువో చెప్తారని చూద్దాం వచ్చాం. మీరు అన్నట్టు మా వృద్ధాప్యమే మన శత్రువు అని మీరు చెప్పడం అనేది చాలా అద్భుతంగా మీరు ఇచ్చారండి. నటినట్లు అందరూ కూడా సజీవంగా నటించారు, అందరూ కూడా పాత్రలో లీనమై చాలా చాలా ముఖ్యంగా డైలాగ్స్ కూడా సందర్భించి చాలా బాగున్నాయండి. అందరికీ అభినందనలు. ముఖ్యంగా మా దృశ్య వేదిక మా ప్రసాద్ గారు మాకు అందరికీ కూడా డైరెక్షన్స్ ఇచ్చారు. మెంబర్స్ అందరూ కూడా తప్పనిసరిగా ప్రతి కార్యక్రమానికి హాజరవ్వాలి అని మాకు ఒక గైడెన్స్ ఇచ్చారు. దానికి తప్పనిసరిగా నేను ముందు లేటుగా వచ్చిన ఆమెను ముందు పంపించి ఈ కార్యక్రమం రావడం జరిగింది. మేము కూడా మీరు అన్నట్టు ఆ వృద్ధాప్యపు శత్రువుల దగ్గరే శత్రువులుగానే ఉన్నాం మేము. మీరు అన్నట్టు పిల్లలు ఎక్కడో అమెరికాలో సెటిల్ అయిపోయి ఉంటే ఇక్కడ వృద్ధులైన తల్లిదండ్రులు ఇది ఒక రకంగా అయినా మాకు వృద్ధాశ్రమం లాంటిది.
అటువంటి పరిస్థితుల్లో ఇది చూద్దామని ప్రత్యేకంగా రావడం జరిగిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా నటీనటులు నటించారండి. ముఖ్యంగా మా దృశ్య వేదిక నిర్వాహకులు ప్రసాద్ గారికి, అలాగే ప్రకాష్ గారి సీనియర్ నటులండి. అందరికీ కూడా కళాకారులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుని థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. బలరాం గారు వారి శ్రీమతి మాట్లాడతారు. మా వారి నాటకం మాత్రమే చూశారండి. నేను పిల్లల నృత్య అభినయం కూడా చూశాను. చిన్నారులంతా ఎంత అద్భుతంగా చేశారు. కూచిపూడి నృత్యం గురించి కూడా ఒక నృత్య రూపకాన్ని పెట్టి దాని గురించి కూడా చక్కగా వివరించారు. చాలా సంతోషం వేసింది. హంసానందిని ఆ నృత్యాన్ని ఆ అమ్మాయి ఎంత అద్భుతంగా చేసిందో ఆ అమ్మాయిని ప్రత్యేకంగా అభినందించాలి. అసలు పాదాలతో వేసిన చిత్రం సింహం రూపం రావడం అనేది, ఆ నృత్యంలో అంత అద్భుతంగా చేయటం అనేది నేను మొట్టమొదటిసారిగా చూశాను. చాలా సంతోషం వేసింది. ఇక నాటకం విషయానికి వస్తే అనేక కుటుంబాల్లో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. వారికి అందరికీ కూడా చక్కని సందేశాత్మకంగా ఈ నాటకాన్ని ప్రదర్శించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. సంతోషం. వచ్చిన మంచి స్పందన తెలియజేసినటువంటి బలరాం గారికి, అలాగే వారి శ్రీమతి గారికి, ఈరోజు కార్యక్రమం స్పాన్సర్ చేసినటువంటి రాజశేఖర్ గారు, అలాగే వైవి నరసింహారావు గారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన మిత్రులందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వచ్చే నెల 21వ తారీఖున మళ్ళీ మన నెలవారీ కార్యక్రమం కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.